హింస మామవి, నమ్మలేని మామవి, అందుకే నిన్నెవరు నమ్మల. 29 దళిత సీట్లలో పోటీ చేస్తే, ఎస్సీకి రిజర్వేషన్ ఉన్న 29 సీట్లలో పోటీ చేస్తే 27 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి కట్టబెట్టి కేవలం 2 సీట్లే నీకు దళితులు ఓట్లేశారంటే దాన్ని బట్టే దళితులకి నీపై ఒక అవగాహన వచ్చేసింది. మా బడుగు బలహీన వర్గాల బిడ్డలు, మా దళితులంతా కూడా నీ వైపు లేరు, చంద్రబాబు గారిని నమ్మారు, సంక్షేమ అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి సురక్షితమైన పాలన చేతిలో ఈరోజు రాష్ట్రాన్ని పెట్టారు. ఇది మా బాధ్యత. ఖచ్చితంగా మీరు చేసే అల్లరిని తిప్పికొడతాం, మీరు చేసే అగాత్యాలను ఎదుర్కొంటాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఎటువంటి చర్యలైనా తీసుకుంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. శాంతి భద్రతలు సజావుగా ఉండే విధంగా, ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించే విధంగా ఈ ఎన్డీఏ పాలన ఉండబోతుంది చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో అని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.